అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నిలువు దోపిడీ. ఛాయా మల్లిక్ గారు రచించినటువంటి కథ. అదొక 5 స్టార్ హాస్పిటల్. ఏసీ ఆపరేషన్ థియేటర్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగులో ఆపరేషన్ బల్ల మీద పరచబడ్డాడు వెంకటరామయ్య. వృత్తిరీత్యా సైన్స్ లెక్చరర్ అయిన అతనికి తన ప్రస్తుత పరిస్థితి డిసెక్షన్ టేబుల్కి పిన్ చేయబడ్డ కప్ప కంటే కొద్దిగా మెరుగనిపించింది. ఇక్కడ మేకులు వాడరు. ఎనస్థీషియన్ ఇచ్చిన డోసు చాలలేదో లేక సర్వత్రా ఉండే కల్తీ ప్రభావమో కానీ వెంకట్రామయ్యకి స్పృహ పూర్తిగా పోలేదు. అవయవాలు స్వాధీనం తప్పాయి. నొప్పి తెలియటం లేదు, కానీ వినికిడి ఆలోచన మాత్రం నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. బఫే డిన్నర్లో టేబుల్ చుట్టూ చేరిన అతిథుల్లాగా తనున్న టేబుల్ చుట్టూ ఎందరివో గొంతులు, మధ్య మధ్య కత్తులు కత్తెరల చప్పుడు, స్పూన్లు ఫోర్కుల్లాగా వినిపిస్తోంది. చీఫ్ సర్జన్ అసిస్టెంట్ ఇంకా రాలేదు, కానీ ఈలోపుగా అన్నీ సిద్ధం చేస్తున్నారు. మగతలోనే గతం తలంపులోకి వచ్చింది వెంకట్రామయ్యకి. రిటైర్ అవ్వటానికి ఈ ఏడాది ముందుగా ముంచుకొచ్చింది వెంకట్రామయ్యకి గుండె నొప్పి రూపంలో. వచ్చింది ఒక్కసారే, కానీ వచ్చిన తీవ్రతను బట్టి మరొకసారి వస్తే ప్రాణాపాయమే అన్నారు డాక్టర్. పేస్ మేకర్ పెట్టించుకుంటే మరొక 4 ఏళ్ళు గ్యారెంటీ అన్నాడు అతనే మళ్ళీ. తండ్రికి తోడు వచ్చిన పెద్ద కొడుకు రంగారావు మౌనంగా ఉండిపోయాడు. అది లేకపోతే ఎన్నాళ్ళుంటానంటారు ప్రశ్నించాడు వెంకట్రామయ్య. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక ఏడాది పాటు బాగానే ఉండొచ్చు అన్నాడు డాక్టర్. ఈలోగా మా చిన్నాడికి ఒక ఉద్యోగం వస్తే మరే చింత ఉండదు నాకు. అమ్మాయి పెళ్ళికైన అప్పులన్నీ నా రిటైర్మెంట్ డబ్బుతో తీర్చేస్తాను. అంతగా అవసరమైతే అప్పుడే చూసుకోవచ్చు అంటూ సాభిప్రాయంగా కొడుకు వైపు చూశాడు. ఏదో ఆలోచిస్తూ మాట్లాడలేదు రంగారావు. మౌనంగా లేచి నిల్చుని తండ్రిని తీసుకుని బయటికి నడిచాడు. ఇక ఇంటికి రాగానే చర్చ మొదలైంది. డాక్టర్ ఏమన్నాడని అడిగిన తల్లికి జరిగిందంతా చెప్పాడు రంగారావు. అదేదో ఇప్పుడే చేయించటం కుదరదా అని మెల్లగా అడిగింది ఆవిడ. అప్పుడు ఎలా కుదురుతుందమ్మా, దానికి ఎంతో ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేగలం నిస్పృహగా అన్నాడు రంగారావు. నాన్నగారి కాలేజీ వాళ్ళు కొంత ఇస్తారు, నువ్వు కొంత సర్దుబాటు చేయగలిగితే చాలా వరకు సరిపోవచ్చు. అవసరమైతే నా గొలుసు కూడా అమ్మచ్చు అందావిడ. అలాగే ప్రయత్నిద్దాం అన్నాడు రంగారావు అన్యమనస్కంగా. ఇవన్నీ జరిగేవి కావు అన్న అర్థం స్ఫురించింది వెంకట్రామయ్యకి. ఇక 6 నెలలు గడిచాయి. ఒకరోజున ఇంటికి వస్తూనే నాన్నగారికి పేస్ మేకర్ పెట్టడం గురించి చీఫ్ సర్జన్తో మాట్లాడాలి, తమ్ముడిని కూడా తీసుకెళ్తానన్నాడు రంగారావు. డిగ్రీ పూర్తయి 2 ఏళ్ళైనా ఉద్యోగం రాక బలాదూరు తిరుగుతూ గోళ్లు గిల్లుకుంటున్న రామారావు వెంటనే అన్నవంట బయలుదేరాడు. తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తారోనని ఉత్కంఠగా ఎదురు చూశారు వెంకట్రామయ్య, ఆయన భార్య సావిత్రమ్మ. వచ్చే నెల 4వ తారీఖున ఆపరేషన్ చేస్తారట. సగం డబ్బు ముందుగా ఇస్తే ఆపరేషన్ అయిపోతుంది, మిగిలినవి ఒక 6 నెలల్లో ఇవ్వవచ్చు అన్నారు. మన డాక్టర్ రికమెండ్ చేశాడని ఈ అవకాశం ఇస్తున్నారు అన్నాడు రంగారావు. నమ్మలేనట్టుగా చూశాడు వెంకట్రామయ్య. నిర్వేదంగా ముభావంగా కనిపిస్తున్న కొడుకుల మొహాలు చూసి ఎందుకో ఎక్కడో వెన్నులో సన్నని జలధరింపు కలిగింది అతనికి. ఇక ఆపరేషన్ పూర్తయింది. మగతలోంచి నెమ్మదిగా బయటపడుతున్న వెంకట్రామయ్యకి దగ్గరలోనే ఏవో గుసగుసలు వినవచ్చాయి. మొత్తానికి మన చీఫ్ అసాధ్యుడు అనుకున్నది సాధించాడు. మంత్రి గారికి కిడ్నీ ఎప్పుడు మారుస్తారు? అప్పుడేనా? మరొక వారం పట్టచ్చు. ముసలాడు పోవాలిగా. ఏమైనా ముసలాడు మహా గట్టి పెండం. ఈ హార్ట్ కంప్లైంట్ ఒక్కటి లేకపోతే 100 ఏళ్ళు బతికేలా ఉన్నాడు. బతికి మాత్రం ఏం చేస్తాడులే, ఊరి నిండా అప్పులు, ఏడాది తిరగకుండా రిటైర్మెంటు. ఇవన్నీ నీకెలా తెలిసాయి? ముసలాడి కొడుకులిద్దరూ ఆ మధ్యన మన చీఫ్తో మాట్లాడుతుంటే విన్నాలే. మన చీఫ్ తన ప్లాన్ గురించి వాళ్ళిద్దరికి చెప్పాడాయే?
చీఫ్ సంగతి నీకు తెలియనట్టే ఉందే. ఏముంది నీకు తెలియంది? చూచాయిగా సూచిస్తాడంతే. ఆపరేషన్ ఖర్చులో సగమే ముందుగా డిపాజిట్ చేయమన్నాడు. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ముసలాయన పోతే డిపాజిట్ సొమ్ము వాపసిస్తానన్నాడు. ఇక వీలును బట్టి రెండో వాడికైనా ఏదైనా ఉద్యోగం ఈ హాస్పిటల్లోనే వేయిస్తాను అన్నాడు. ఎంతో ఉదారంగా మాట్లాడాడన్నమాట. మాట్లాడు మరి. ముసలాడు తమ వయసులో ఉన్నప్పుడెప్పుడో శిబి చక్రవర్తి లెవెల్లో తన మరణానంతరం తన శరీరంలో పనికొచ్చే భాగాలన్నీ అవసరమైన వాళ్లకు అమర్చటానికి విరాళంగా ఇస్తున్నట్టుగా రాసేశాట. ఆ సంగతి తెలియగానే మంత్రి గారి కిడ్నీ అవసరం గుర్తుకొచ్చింది మన చీఫ్కి. అందుకే వల వేశాడు. కిడ్నీ మార్పిడితో మంత్రిగారి అనుగ్రహం ఎలాగూ దక్కుతుంది. తగిన పార్టులు చెడిపోయాయని రికార్డుల్లో చూపించి పైన ఎక్కడైనా అమ్ముకుంటే లక్షల్లోనే గిడుతుంది. డిపాజిట్ వాపసిస్తే పెద్ద కొడుకు, ఉద్యోగం వేయిస్తే రెండోవాడు కిక్కురుమనరు. అంతా బాగానే ఉంది, కానీ పేస్ మేకర్ ఖరీదే 50,000 ఉంటుంది కదా, అదంతా వాపసిస్తే నష్టం రాదా? పిచ్చోళ్ళ ఉన్నావే. కొత్త పేస్ మేకర్ వేస్తే ముసలాడు బతకడా? మొన్న ఈ మధ్య పేస్ మేకర్ పాడై ఒక ఆయన చచ్చిపోయాడు కదా 111వ రూమ్లో. అది పారేసినట్టు రాసుకుని అడుక్కుని తీసి ఆ డొక్కుని తీసి ఈయనకు తగిల్చారు. కొద్దిగా పనిచేస్తుందిలే. ఇప్పుడు కొత్తదాన్నేమో ఈయనకు వాడినట్టు రాసుకుని మన చీఫీ తీసుకెళ్ళాడు. కొత్తోడివి నీకేం తెలియదు, కానీ నా సర్వీస్లో నేను ఇలాంటివి ఎన్నో చూశాను. హారి దుర్మార్గుడా. ఈ మాటలు మాత్రం వెంకట్రామయ్య తన మనసులోనే అనుకున్నాడు. ఎంతటి నయవంచన! నర్మగర్భంగానైనా చీఫ్ తన ఉద్దేశాన్ని సూచించినప్పుడు అంతా తెలిసి ఏమీ తెలియనట్టు తలలూపిన తన కొడుకుల స్వార్థపరత్వాన్ని అస్సలు భరించలేకపోతున్నాడు. తన రక్తమే తన అంతు కోరుకుంటోందని తెలిపాడు. తన ఒంట్లోని రక్తమంతా ఉద్రేకంతో మరిగి పోటులెత్తినట్టయింది. వగర్పు మొదలై నిస్సత్తువతో కళ్ళు మూసుకుపోతున్న వేళ మనసులో చివరిసారిగా అనుకున్నాడిలాగా, ఏడుకొండలవాడ, చిన్నవాడికి ఒక ఉద్యోగం దొరికి సంసారం ఆర్థిక బాధలనిచ్చి బయటపడి ఒడ్డెక్కితే నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నాను. కానీ అంతకు మించిన నిలువు దోపిడీ ఇక్కడే జరిపించి ఈ గుడ్డి దీపాన్ని కొండెక్కిచ్చేస్తున్నారు నా వాళ్ళు. పోనీ అలాగైనా వాళ్ళు బాగుపడితే అదే 10,000. కానీ స్వామి, నా భార్య సత్యకాలపు మనిషి. ఆ వెర్రిబాగులు దాని బాగోగులిక నీ చేతుల్లోనే పెట్టి వెళ్ళిపోతున్నాను. కాదు, నీ సన్నిధికే వస్తున్నాను. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. అదండి, కొడుకులు చివరికి అలాగా తండ్రిని పైకి పంపించే ఏర్పాట్లు పూర్తిగా సక్సెస్ఫుల్గా కృతకృత్యులయ్యారు. అలాంటి కొడుకులు ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏమిటి ప్రపంచంలో. అలా ఫీల్ అవ్వాలి ఆయన లాస్ట్లో కూడా. ఎందుకంటే అంత స్వార్థపరులైన కొడుకుల్ని భరించడం కష్టం, వాళ్ళని చూస్తూ మనం జీవించడం కూడా కష్టం. దానికంటే నాకు అనిపించింది ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోవటమే మంచిది. హాయిగా పైన సుఖంగా ఉంటాడు భగవంతుడి దగ్గర ఏదో. సరే, ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.